టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాజెక్టులు ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ. అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే, కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు, రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి, కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, తెలుగు గంగ, హండ్రి నీవా, నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుల్ని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ, పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఒకటే ఆలోచించాను, ఇవన్నీ చేసి మీ జీవితాల్లో మార్పు వస్తుందని. నీళ్లు వస్తే కష్టపడే రైతాంగం ఉన్నారు, నీళ్లు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అందుకే నేను ఆలోచించాను, 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ చేశాం. 7 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఒక్క రాయలసీమలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క హంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాం. పనులు పరిగెత్తిచ్చాం. రాత్రిలో నేను వచ్చి అక్కడే బస చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అడ్డంకులు తొలగించి శ్రీశైలంలో వచ్చే నీళ్లు వీకోట వరకు తీసుకొస్తే దుర్మార్గులు 90% పూర్తి చేసిన పనులు 10% చేయలేక, చెరువులకు నీళ్లు ఇవ్వలేక, పొలాలకు నీళ్లు ఇవ్వలేక త్రాగునీటి సమస్యలు సృష్టించే పరిస్థితి వచ్చారు. అది నా బాధ, నా ఆవేదన. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈ రోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసులవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 2,165 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుల్ని రద్దు చేసిన నీచ చరిత్ర
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. ఎన్టీ రామారావు గారి ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రతనాల సీమగా చేయాలని ఆలోచించాడు. నేను ఆలోచించాను, ఒక కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు ఈ రాయలసీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను ఆకాంక్షించా. 2125 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపర్, అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు, ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలనలో? మీ జీవితాలు మెరుగైనా ఈ పాలనలో? ఒక్క సాక్షి పేపర్కి కొన్ని వేల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. రాయలసీమ ఇరిగేషన్కి, త్రాగునీటికి, సాగునీరుకి 2125 కోట్లు ఖర్చు పెట్టి కథలు మాట్లాడుతున్నాడు. ఈయన మిమ్మల్ని ఒకసారి చూస్తే అడ్వైజర్లు పెట్టుకున్నాడు, జీతగాల్ని డబ్బులు వసూలు చేయడానికి, దౌర్జన్యాలు చేయడానికి. వాళ్లకు పెట్టిన డబ్బులు కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగడుగున రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని నిలదీయమని మీ అందరికీ పిలిపిస్తున్నా. సిద్ధమవునా కాదా అని మేము అడుగుతున్నా. మొన్న ఏదో బోర్డులు పెట్టాడు, సిద్ధమని ఒక పెద్ద బోర్డులు పెట్టి బలవంతంగా మనుషులు తోలుకొచ్చాడు. ఇప్పుడు మేము సిద్ధం అంట. అవును, మేము సిద్ధం నిన్నింటికి పంపేయడానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నాకు ఒక్కోసారి బాధ, ఆవేదన. రాయలసీమలో నేను ఎప్పుడు కరువును చూశా, మీ బాధలు చూశా, కులాన్ని చూడలేదు. ఒక దూరదృష్టి ఉండే ఒక నాయకుడిగా రాయలసీమకు నీళ్లు తెస్తే ఈ రాయలసీమ రతనాల సీమ అవుతుందని నేను కలలుగన్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను కలలుగనడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక తండ్రి పిల్లలుంటారు, ఒకరు సరిగా పనిచేయరు, వాళ్ళు వెనకబడిపోతారు. ఇంకొకరు కొన్ని కారణాల్లో పుట్టుకలోనే కొన్ని ఇబ్బందులతో పుడతారు. ఆ తండ్రి ఆలోచించే విధానం, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండే పిల్లల పైన శ్రద్ధ పెట్టి వాళ్ళ పైకి తెస్తారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అదే చేశాను. రాష్ట్రంలో చూశాను, పేదవాళ్ళు ఉన్నారు, రాయలసీమలో కరువు ఉంది, ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. రాయలసీమని రతనాల సీమగా చేయాలని ఒక కోరిక పెట్టుకొని ముందుకు పోయా. అందరినీ పూర్తి చేశాను. నీళ్లు వచ్చాయి, వీకోటకు వచ్చాయి. అదే మరి నగిరి, గాలేరుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను. పులివెందలు కూడా నేనే నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఈ చిత్తూరు ఉమ్మడి